హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, బంగారం ఎలా ఉన్నావురా? నేను బాగున్నాను నాన్న. నువ్వెలా ఉన్నావు? అమ్మ, చెల్లి, తమ్ముడు బాగున్నారా? అమ్మ ఏది రాలేదా? లేదు బంగారం, తమ్ముడికి జ్వరం అందుకే రాలేదు. చూడు నీకోసం ఎన్ని వంటలు చేసి పంపింది. వంటల సంగతి సరే, నాకు చాలా పేర్లు ఉన్నాయి నాన్న. అవి ఎవరు చూస్తారు? చూడు, అందరు వాళ్ళ అమ్మలు వచ్చి తలలు శుభ్రం చేస్తున్నారు. ఈరోజు రాత్రి ఎవరు వాళ్ళ పక్కన పడుకోనివ్వరు అన్నది శృతి ఏడుపు మొహంతో. వెంటనే ఆ తండ్రికి చాలా బాధ అనిపించింది. బంగారం, నువ్వు ముందు తిను, తర్వాత నీ పేలు సంగతి నేను చెప్తాను. అప్పుడు శృతి ఓకే నాన్న అని వాళ్ళమ్మ చంటి పిల్లవాడు చికాకు పెడుతున్నా కూడా లెక్క చేయకుండా బిడ్డ కోసం కష్టపడి వంట చేసింది రాధిక. వాళ్ళ శక్తికి మించినవే అయినా 4 రకాల వంటలు చేసి హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డ కోసం తీసుకుని వచ్చాడు వెంకటయ్య. వెంకటయ్య రాధిక దంపతులకి 2 ఆడపిల్లలు, 1 మగపిల్లవాడు. ఆ మగపిల్లవాడి కోసం వాళ్ళు చాలా పూజలు చేశారు. వాడంటే 2కి పంచ ప్రాణాలు. కాదు, 4కి పంచ ప్రాణాలు. మొదట ఆడపిల్ల అయిన శృతి అంటే వాళ్ళకి చాలా ఇష్టం. తర్వాత వాళ్ళకి మళ్ళీ ఆడపిల్ల పుట్టడంతో వెంకటయ్య చాలా రోజులు ఆ పిల్ల మొహం చూడలేదు. మళ్ళీ అమ్మాయని. కానీ ఆ రెండో అమ్మాయి పుట్టాకనే వాళ్ళకి పంటలు బాగా పండి కాస్త 4 ముద్దలు తింటున్నారు. కానీ ఆ విషయం అంతగా పట్టించుకోరు. ఆ అమ్మాయిని కాస్త తేడాగా చూసేవారు మిగిలిన 2 కన్నా కూడా. ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయి గురించి కూడా మనకి వద్దు. మన కథానాయిక శృతి కదా, తన గురించి మాట్లాడుకుందాం. శృతికి చిన్నప్పటి నుంచి పెంకితనం ఎక్కువ. తనకు అనుకున్నది కావాలి, చాలా మొండితనం. దానివల్ల తనకి జీవితం నేర్పిన గుణపాఠం ఈ కథ. వెంకటయ్య శృతిని బాగా చదవాలని బోర్డింగ్ స్కూల్లో వేశారు. శృతి కూడా బాగా చదవటంతో 2 సంవత్సరాలకే తనకి ఫ్రీ సీట్ ఇచ్చారు. ఇక శృతి చెల్లెలు అక్కడే గవర్నమెంట్ స్కూల్లో ఉంచి చదివిస్తున్నారు. ఇక వాళ్ళ పుత్రరత్నంని మాత్రం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పెట్టి చదివిస్తున్నారు బాగా డబ్బులు పోసి. ఇక ప్రస్తుతానికి వస్తే, శృతి వాళ్ళ హాస్టల్లో ప్రతి నెల 2వ శనివారం తల్లి తండ్రి వస్తారు పిల్లల్ని కలవటానికి. ఇప్పుడు అలానే కొడుక్కి జ్వరం తగలడంతో రాధిక ఉండిపోయింది. వెంకటయ్య ఒక్కడే వచ్చాడు. ముందు శృతికి చక్కగా అన్నం తినిపించాడు అచ్చమమ్మలా. తర్వాత శృతి తలకి నూనె రాసి చక్కగా పేర్లు చూశాడు. అందరూ వాళ్ళిద్దరిని చూసి నవ్వారు. చాలా తక్కువ మంది మాత్రం ఆ తండ్రికి ఆ బిడ్డ మీద ఉన్న ప్రేమని చూశారు. మరి ఆ ప్రేమ శృతికి కనిపించిందో లేదో మరి. అమ్మ చేసిన చక్రాలు, బిస్కెట్స్, గవ్వలు అన్నీ కూడా తీసుకుని లోపలికి వెళ్ళి తన బాస్కెట్లో పెట్టుకుని తాళం వేసుకుని తండ్రి దగ్గరికి వచ్చి కూర్చున్నది. కాసేపు తమ్ముడి గురించి నా ముచ్చట్లు అడిగింది. వెంకటయ్య కూడా చాలా సంతోషంగా చెప్పాడు. అలా శృతి స్కూల్ చదివి అయిపోయే టైంలో తన 10వ తరగతి పరీక్షలు ఇంకో 2 రోజుల్లో ఉన్నదనగా శృతికి విపరీతంగా తల్లి పోసి బాగా జ్వరం తగిలింది. అసలే కూతుర్ని బాగా చదివించి మంచి ఉద్యోగంలో చూడాలని అనుకున్న వెంకటయ్యకి కాళ్ళు చేతులు ఆడలేదు. హాస్టల్ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళమని అన్నారు. శృతి అసలు ఏమాత్రం పరీక్ష రాసే పొజిషన్లో లేదు. కానీ తండ్రి కోరిక గుర్తు ఉంది అప్పటికైతే. అందుకే కాస్త ఓపిక చేసుకుని బుక్ పట్టుకునేది. అక్కడే చర్చిలో అయ్యగారు ఇలా 10వ తరగతి పిల్లల్ని చదివిస్తున్నారు. అలానే శృతి వాళ్ళు హిందువులైనా కూడా తను బోర్డింగ్ స్కూల్లో కనుక తన్ని కూడా పిలిపించారు. శృతి అలానే అత్యంత కష్టం మీద చదివి చేతులు అన్నీ అమ్మవారు పుండ్ల వల్ల వాసినా కూడా పరీక్షలు రాసింది తండ్రి కోసం తనకి ఉన్న మొండితనంతో. తను అతి కష్టం మీద చదివి రాసినా కూడా ఎవ్వరికి నమ్మకం లేదు అసలు శృతి పాస్ అవుతుందని. వెంకటయ్య ఒకవేళ పాస్ కాకుంటే శృతి ఏమైనా చేసుకుంటుందని, బిడ్డ పాస్ కాకపోయినా ఏం కాదు మళ్ళీ రాసుకోవచ్చు, కానీ నువ్వు మాత్రం టెన్షన్ పడకు అని చాలా నచ్చ చెప్పాడు. శృతి మాత్రం తను పాస్ అవ్వాలి, అయి తీరాలి అని గట్టిగా అనుకుంది. శృతి రిజల్ట్స్ రానే వచ్చాయి. అందరు అనుకున్నట్లు కాక శృతి 2 క్లాసులో పాస్ అయింది. శృతితో చర్చిలో చదివిన ఊరు వాళ్ళు మాత్రం ఒక్కరూ పాస్ అవ్వలేదు. అప్పుడు అందరూ శృతిని మెచ్చుకున్నారు. ఇక వెంకటయ్య సంతోషానికి అవధులు లేవు. ఊరందరికీ స్వీట్స్ ఇచ్చాడు. బిడ్డని కలెక్టర్ని చేసినంత సంబరపడిపోయాడు. ఇక బిడ్డ నువ్వేం చదువుతావు చెప్పు, ఎంతైనా చదివిస్తా అని వరం ఇచ్చాడు. కానీ శృతి మాత్రం ఏ అన్యం చేస్తే 2 సంవత్సరాలు చదువు అయిపోతుంది. తండ్రికి చేదోడుగా ఉండి తమ్ముడు చెల్లెల్ని చదివించాలి అని అనుకుంది. వాటి గురించి వెంకటయ్యకు పెద్దగా తెలియదు. తెలిసిందల్లా కూతురు ఏది ఇష్టపడితే అది చెయ్యాలి అంతే. శృతి అక్కడ తన ఊరు దగ్గరలో ఉన్న ఒక గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్లో ఏఎన్ఎంలో జాయిన్ అయ్యింది. ఇంటర్లో జాయిన్ అయిన శృతి రోజు ఎర్ర బస్సులో కాలేజీకి వెళ్ళి వచ్చేది. అలా వెళ్తున్న సమయంలోనే తనకి దేవి అనే ఒక అమ్మాయి పరిచయం అయింది. దేవి ఫ్రెండ్ కంటే ఎక్కువనే చెప్పాలి. వాళ్ళిద్దరు త్వరలోనే బాగా దగ్గరయ్యారు.
ఎంతలా అంటే శృతి, దేవి మా అమ్మ అన్న దగ్గరయ్యారు. రాధిక, వెంకటయ్యలు పల్లెటూరు వాళ్ళు. ఆ మాటకు వస్తే ఆ ఊర్లో 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు ఇద్దరు, తర్వాత శృతినే. అందరూ చాలా మామూలుగా ఉండేవాళ్ళు. శృతి హాస్టల్లో ఉండటం వలన తనకు కాస్త పట్నం పోకడలు ఎక్కువ. ఆ మాటకు వస్తే ఇప్పటి ట్రెండ్ అంటారు చూడండి, ఆ ఊర్లో శృతి అప్పుడే సెట్ చేసింది. తన ఆలోచనలు నూతనంగా ఉండేవి. అందువల్ల అక్కడ ఎవ్వరితో తనకి స్నేహం కుదరలేదు. అప్పుడే దేవి పరిచయం అవ్వటంతో, తను కూడా చాలా ఆధునిక అమ్మాయి అవ్వటంతో తనకి బాగా సెట్ అయ్యింది. అలా రోజు ఇద్దరు చాలా కబుర్లు చెప్పుకునేవారు. కాలేజ్ మధ్యాహ్నం అయిపోవటంతో దేవితో కలిసి పార్క్కి వెళ్ళటం, ఐస్ క్రీమ్ పార్లర్స్కి వెళ్ళటం చేసేవాళ్ళు. అదే టైంలో దేవి ఒక అబ్బాయిని పరిచయం చేసింది. అతనే ఆనంద్. అతను దేవి లవర్. శృతి అన్నయ్య అని పిలిచేది. ఆ అబ్బాయి డిగ్రీ చదువుతూ పెట్రోల్ బంక్లో పనిచేసేవాడు. ఆనంద్ కూడా శృతిని సొంత చెల్లెల్లా చూసేవాడు. ఇక అప్పటి నుండి ఎక్కడికి వెళ్ళినా ముగ్గురు వెళ్ళేవాళ్ళు. ఆనంద్ దేవిలను చూస్తే శృతికి కూడా అలానే తన కోసం ఎవరైనా ఉంటే బాగుండు అని అనుకునేది. కానీ అమ్మవారు పోయటం వలన మొహం, ఒళ్ళు అంతా కూడా మచ్చలు ఉన్నాయి. నన్ను ఎవడు చూస్తాలే అని లైట్ తీసుకుంది. శృతికి కొత్త ప్రపంచం చాలా కొత్తగా బాగా అనిపించింది. ఇన్ని రోజులు తనకి తెలిసిందే గొప్ప అనుకుంటే ఇప్పుడు దేవితో స్నేహం ఇంకా గొప్ప అని అనుకున్నది. అలా రోజులు గడుస్తున్నాయి. ఆ రోజు జనవరి 1, 2003వ సంవత్సరం. ఆ రోజు కాలేజీ లేకపోయినా దేవిని, ఆనంద్ని కలవటం కోసం సిటీకి వచ్చింది శృతి. దేవి, ఆనంద్, శృతి, ఆనంద్ ఫ్రెండ్ మరొక అబ్బాయి వస్తే అందరూ కలిసి సినిమాకి వెళ్ళారు. సినిమా అయ్యాక బస్టాండ్కి వచ్చి అక్కడ కాసేపు మాట్లాడుకున్నాక దేవి, ఆనంద్ మాకు పని ఉందని వెళ్ళిపోయారు. ఆనంద్ ఫ్రెండ్ అంతకుముందే సినిమా అవ్వగానే వెళ్ళిపోయాడు. శృతి బస్ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నది. అప్పుడే పక్కన ఎవరో వచ్చి కూర్చున్నట్లుగా అనిపించేసరికి పక్కకి చూసింది. పక్కన ఒక అబ్బాయి ఉన్నాడు. చూడ్డానికి పర్వాలేదు, బాగానే ఉన్నాడు. అతన్ని చూసి శృతి ఫీలింగ్. హ్యాపీ న్యూ ఇయర్ అన్నాడు. శృతి చుట్టూ చూసింది. అక్కడ దగ్గరలో ఎవరూ లేరు. మళ్ళీ అతని వైపు చూసింది. మిమ్మల్నే అన్నాడు. శృతికి ఏదో తెలియని భయం, ఆనందం. గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంది. ఏం మాట్లాడకుండా బస్ వచ్చే వైపు చూస్తుంది. నేను మిమ్మల్ని 3 నెలలుగా చూస్తున్నాను అన్నాడు. ఎందుకు అన్నట్లు చూసింది. మీరు నాకు నచ్చారు, ఐ లవ్ యూ అన్నాడు. ఆ ఒక్క మాటకి శృతికి సంతోషం, భయం రెండు ఏకకాలంలో తన మీద దాడి చేశాయి. ఇంతలో బస్సు వచ్చింది. శృతి గబగబా లేచి వెళ్ళి బస్సు ఎక్కింది. శృతి వెనకనే అతను కూడా బస్సు ఎక్కాడు. ఏంటి వీడు ఇటు వస్తున్నాడు అని మనసులో అనుకొని భయంగా చూసింది అతని వైపు. అతను తన పక్కన నిల్చొని, భయపడకు, నీ కోసం కాదు, మా ఊరు కూడా ఇటువైపే, మీ ఊరు తర్వాత అన్నాను నవ్వుతూ. శృతికి కూడా నవ్వు వచ్చింది, కానీ పంటి బిగున ఆపుకుంది. హలో, మీ పేరు చెప్పండి అన్నాడతను. నా పేరు కూడా తెలియకుండా లవ్ చేశావా అన్నట్లు చూసింది. అంటే నాకు మీరు నచ్చారు, కానీ మీ పేరుతో అవసరం రాలేదు. ఇప్పుడు మాత్రం ఏంటి నా పేరుతో అవసరం అన్నట్లు చూసింది. మీరు మాట్లాడరా, అన్నీ మీ కళ్ళే అడుగుతున్నాయి అని అన్నాడతను నవ్వుతూ. శృతి ఈసారి నవ్వును దాచుకోలేకపోయింది. కానీ అతనితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తనకి నిండా 16 సంవత్సరాలు లేవు, కానీ అప్పుడే యవ్వనంలోకి అడుగు పెడుతుంది. ప్రతిదీ అద్భుతంగానే ఉంటుంది కదా. మేడం, మీ స్టాప్ దగ్గరికి వచ్చింది, పేరు చెప్పండి అన్నాడతను బతిమలాడుతున్నట్లు. మేడం అనగానే శృతికి ఇంకా సంతోషంగా అనిపించింది. సిగ్గు ముంచుకుని వచ్చింది. తనకి పేరు చెప్పాలని ఉంది, అతని పేరు తెలుసుకోవాలని కూడా ఉంది. కానీ శృతికి గొంతు పేగలడం లేదు. ఇక 2 నిమిషాలైతే తను దిగే స్టాప్ వస్తుందనగా అతని వైపు చూసింది. అతను ప్లీజ్ అన్నట్లు చూశాడు. శృతి తన బుక్ ఒకటి తీసి అందులో ఫస్ట్ పేజీ తీసి చూపించింది. అందులో శృతి పేరు, క్లాస్, కాలేజ్ అన్నీ ఉన్నాయి. అతను శృతినా అన్నాడు. బుక్ బ్యాగ్లో పెట్టుకుని బస్ దిగింది శృతి నవ్వుతూ. అతను బస్లో నుంచి శృతి వైపే చూస్తున్నాడు, చూస్తుందా లేదా అని. శృతి కిందికి దిగింది. కండక్టర్ రైట్ రైట్ అన్నాడు. వెనక్కి తిరిగి చూసింది అతని వైపు. విక్రమ్ అని చెప్పాడు చిన్నగా పెదవుల కదలిక ద్వారా. శృతికి అర్థమైంది. సంతోషంగా ఇంటికి వచ్చిన శృతి కాళ్ళు చేతులు కూడా కడుక్కోకుండా అద్దం ముందుకు వెళ్ళి తనని తాను చూసుకుంది. పర్వాలేదు శృతి, నువ్వు బాగానే ఉంటావు అని అనుకుంది మనసులో. ఇక ఆ రోజు అంత విక్రమ్ గురించి ఆలోచిస్తూ ఉంది. ఇంట్లో వాళ్ళు ఎవరితో మాట్లాడలేదు. వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్తుందంతే. ఈ విషయం ఎప్పుడెప్పుడు దేవికి చెప్పాలా అని ఎదురు చూస్తూ ఉంది. తెల్లవారింది. రోజు కంటే త్వరగా రెడీ అయ్యి బస్ దగ్గరికి వెళ్ళింది. తనకి తొందర ఉంది అని బస్ కూడా త్వరగా వస్తుందా చెప్పండి. అసలే ఉదయం పూట ఆ బస్ మాత్రమే. బస్ కోసం ఎదురు చూసి బస్సు వచ్చాక ఎక్కింది.
రోజు సైలెంట్గా తల దించుకుని బస్సు ఎక్కేది. ఈరోజు అప్రయత్నంగా తల పైకెత్తి బస్సులోకి చూసింది. 4 సీట్ల అవతల విక్రమ్ నవ్వుతూ తనని చూస్తూ ఉన్నాడు. ఒక నవ్వు నవ్వి తల దించుకుని ముందుకు నడిచింది. బస్టాండ్లో బస్ దిగి అదే టైంకి దేవి బస్ కూడా రావటంతో తన కోసం చూస్తూ ఉంది. దూరంగా ఒక చోట నిల్చొని శృతి వైపు చూస్తూ ఉన్నాడు. శృతి కూడా ఓరకంట విక్రమ్ని చూస్తూ ఉంది. దేవి వచ్చి శృతిని కలిసింది. ఇద్దరు కాలేజ్ వైపు వెళ్తూ ఉన్నారు. విక్రమ్ కూడా వెనకనే వస్తున్నాడు. శృతి మాటి మాటికి వెనకకి చూస్తూ నవ్వుతూ ఉండటంతో దేవి గ్రహించింది. ఏంటి శృతి, ఏంటి సంగతి అని కన్ను కొట్టింది. కాలేజ్కి పద చెప్తాను అని కాలేజ్ లోపలికి వెళ్తారిద్దరు. లోపలికి వెళ్లే ముందు కూడా శృతి వెనకకు చూస్తే విక్రమ్ బాయ్ అని చెప్తాడు. నవ్వి ముందుకు వెళ్తుంది శృతి. ఇప్పుడు చెప్పు, ఏంటి సంగతి అని అడుగుతుంది దేవి కుతూహలంగా. శృతి విక్రమ్ తనతో మాట్లాడడం గురించి చెప్తుంది. ఓయ్ మొద్దు, వాడన్ని మాట్లాడితే నువ్వొక్క మాట మాట్లాడలేదా? అబ్బాయి బాగున్నాడే, ఓకే చెప్పేయి అని అన్నది. అప్పటికే శృతికి విక్రమ్పై ఆకర్షణ కలిగింది. ఇక దేవి మాట వేదం కనుక విక్రమ్తో ఆ రోజు సాయంత్రం కలిసి మాట్లాడడానికి నిర్ణయించుకున్నది. శృతి దేవి కాలేజ్ అయ్యాక బస్టాండ్కి వచ్చారు. అక్కడే విక్రమ్ ఉన్నాడు. పోవే, వెళ్ళి మాట్లాడు అన్న దేవి. లే దేవి, నాకు చాలా భయంగా ఉంది అంటుంది. ఏం కాదు, వెళ్ళవే అని అంటుంది. శృతి ఆలోచిస్తూ ఉంటే ఇంతలో దేవి బస్సు రావటంతో దేవి మాట్లాడు శృతి, ఏం జరిగింది నాకు చెప్పాలి అని వెళ్ళి బస్సు ఎక్కింది. వెళ్తున్న దేవి వైపు చూస్తూ ఉంది శృతి. మీ ఫ్రెండా అని అడిగాడు విక్రమ్. ఎప్పుడు వచ్చాడు? హా అని అన్నది శృతి కూడా. శృతి, ఒక 2 నిమిషాలు ప్లీజ్ నాతో మాట్లాడు అని అన్నాడు. శృతి ఏం మాట్లాడలేదు. శృతి ప్లీజ్ అన్నాడు. చెప్పండి. అండి కాదు, నా పేరు విక్రమ్ రాజా. అందరూ రాజా అంటారు. నీకేం పిలవాలనిపిస్తే అలా పిలువు. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను అని చెప్పాడు. శృతి ఏం మాట్లాడలేదు. శృతి ఏమైనా మాట్లాడవచ్చు కదా. ఏం మాట్లాడాలి? అబ్బా, నీ నోటి నుంచి వచ్చిన మొదటి మాట అన్నాడు. శృతి నవ్వింది. శృతి, నాకు నువ్వు ఐ లవ్ యూ చెప్పలేదు అని అన్నాడు. శృతి సిగ్గుపడుతూ తల వంచుకుంది. విక్రమ్ రాజా గారికి అర్థమైంది. అది మొదటి రోజు బస్సులో కాలేజ్ అయ్యాక బస్టాండ్లో కబుర్లు. అలా 2 నెలలు గడిచింది. శృతి బాగా కనెక్ట్ అయింది విక్రమ్కి. రాజా రాజా అని ఎప్పుడు అతని పేరు మనసులో ఉండేది. ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం అసలు మానేసింది. ఎంతో అవసరమైతే తప్ప మాట్లాడడం లేదు. దేవి ఆనంద్కి విషయం చెప్తే అన్నా అని అన్నది కదా అని విక్రమ్ గురించి వాకబు చేసి అతను మంచివాడు కాదు అని తెలిసి శృతిని హెచ్చరించాడు. కానీ అప్పటికే శృతి విక్రమ్ ప్రేమలో పూర్తిగా మునిగి తేలుతుంది. విక్రమ్ గురించి చెడుగా మాట్లాడాలని ఆనంద్తో మాట్లాడడం ఆపు చేసింది శృతి. కానీ దేవితో మాత్రం ఎప్పట్లానే ఉంది. ఎందుకంటే దేవి సపోర్ట్ చేస్తుంది కదా. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి శృతి ఏ పరిస్థితుల్లో ఉందో. తన వయసు కేవలం 16 నుండి 15 నడుస్తున్నాయంతే. శృతికి ఏమైనా బాధగా అనిపిస్తే ఓదార్చేవాడు. తన ప్రతి విషయంలో అతనితో పంచుకునేది. చాలా అంటే చాలా ఇష్టపడింది అతన్ని. శృతి లవ్లో చాలా సీరియస్గా ఉంది. కానీ ఇన్ని రోజులు తల్లి తండ్రి చేసింది తను వాళ్ళ కోసం చెయ్యాలి అని అనుకున్నది మర్చిపోయింది. విక్రమ్కి శృతి ప్రేమ భయం కలిగించింది. కానీ అతనికి శృతి బాగా నచ్చింది. కానీ విక్రమ్ ఒకరోజు బస్టాండ్లో శృతితో చనువుగా మాట్లాడుతూ ఉంటే విక్రమ్ వాళ్ళ నాన్న చూశాడు. అక్కడ ఏమనలేదు. కానీ ఇంటికి వెళ్ళాక విక్రమ్ని కడిగి పడేశాడు. కాసేపు తిట్టాక ఇంతకీ ఆ అమ్మాయి వాళ్ళు ఉన్నవాళ్ళేనా అన్నాడు. మనలాంటి వాళ్ళే నాన్న అన్నాడు విక్రమ్. మనం కులమేనా అన్నాడు. కాదు నాన్న అన్నాడు విక్రమ్ కాస్త భయంగా. మరి ఏ కులం చెప్పాడు. దరిద్రుడా, నీకు అసలు అమ్మాయిలు దొరకలేదా? ఆ కులం తక్కువ దాన్ని ప్రేమిస్తున్నావా? నా కడుపున చెడ పుట్టావు కదరా అని నాన్న మాటలని, అయినా నువ్వెంత నీ వయసెంత అని చదువుకోరాని పంపిస్తే అమ్మాయిలు ప్రేమలని తిరుగుతావా? ఆ అమ్మాయి కులం అనేది తెలిసాక అతని కొడుకు వయసు గుర్తుకు వచ్చింది. అని కొట్టి చాలాసేపు తిట్టి ఇంట్లోనే ఉంచుతాడు కాలేజీకి పంపకుండా. అలా 3 రోజులు గడుస్తుంది. ఇక్కడ శృతికి భయం అవుతుంది. ఎందుకు విక్రమ్ రావటం లేదు, తనకి ఏమైనా అయిందా అని. ధైర్యం చేసి విక్రమ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఎస్టీడీ బూత్కి ఫోన్ చేసి విక్రమ్ని పిలవమని అడుగుతుంది. అదే టైంకి విక్రమ్ వాళ్ళ నాన్న లేకపోవటంతో విక్రమ్ ఫోన్ దగ్గరికి వచ్చాడు. శృతి ఫోన్ తీసుకున్నాడు. హాయ్ రాజా, ఏమైంది కాలేజ్కి రావటం లేదు? శృతి, మన ఇద్దరికి సెట్ అవ్వదు. మన కులాలు వేరు. మా నాన్నకి మన విషయం తెలిసింది. నన్ను బాగా కొట్టాడు. నీ వల్ల నన్ను కాలేజ్ కూడా పంపటం లేదు. ప్లీజ్ నన్ను మర్చిపో. ఇక ఎప్పుడు నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేయకు అని శృతికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఫోన్ పెట్టేశాడు. శృతికి అంతా శూన్యంగా ఉంది. నన్ను ప్రేమించమని అడగలేదు. తనే ప్రేమించాడు. తనే నన్ను ప్రేమించేలా చేశాడు. ఇప్పుడు ఇదేంటి ఇలా చేశాడు? శృతి అస్సలు జీర్ణించుకోలేకపోయింది.
అసలే కోపిష్టి మొండిది, తెలిసి తెలియని వయసు, ఏం చేస్తుందో తనకే తెలియదు. బాగా ఏడ్చింది. ఇంట్లో అమ్మా నాన్నని చూస్తే ఏదో గిల్టీ ఫీలింగ్, అయ్యో నేను మోసపోయాననే బాధ. నిజానికి శృతి అతనితో చెడు తిరుగుళ్ళు కూడా తిరగలేదు. ఈ 2.5 నెలల్లో 3 సినిమాలు, 4 సార్లు ఐస్ క్రీమ్ షాపు, రోజు బస్ వచ్చేదాకా బస్టాండ్లో కూర్చొని బస్సు ఎక్కాక శృతి దిగే వరకు మాట్లాడుకోవటం అంతే. కానీ తను బాగా అంటే బాగా కనెక్ట్ అయింది విక్రమ్కి. అందరికంటే ఎక్కువ అతనే అనుకుంది. అలాంటి అతనే నన్ను మర్చిపో అంటే తన ప్రాణం విలవల్లాడిపోయింది. ఇక తనకి బతుకు మీద ఆశ చచ్చిపోయింది. కాదు, తనకు ఉన్న కోపం, పొగరు, మొండితనం, తన వయస్సు, తనలోని విచక్షణని చంపేశాయి. అందుకే తన ఈ లోకంలో నుంచి వెళ్ళిపోవాలనుకుంది. అనుకున్నది తడువుగా ఒక లెటర్ రాసింది తన రాజాకి. తెలియకుండా నా జీవితంలోకి వచ్చి నన్ను నవ్వించి, నన్ను ప్రేమించి, నా బాధను పంచుకొని, నాకన్నీ నువ్వే అయ్యి చివరికి నన్ను అదే బాధలో నెట్టేసిపోయావు. ఎందుకురా? నువ్వు ప్రేమించినంతగా నేను ప్రేమించలేదా? నువ్వు నా బాధను పంచుకున్నట్లుగా నేను నీ బాధను పంచుకునే అర్హత లేదా? ఎందుకురా నీ ప్రేమలో మురిపించి మైమరిపించి ప్రపంచంలో ఉన్న ఆనందమంతా నా సొంతం చేసి మళ్ళీ నువ్వే ప్రపంచమంత బాధని నాకు మిగిల్చి వెళ్ళిపోయావు? అసలు ఇన్ని రోజులు నిజంగా ప్రేమించావా? ప్రేమించినట్లు నటించావా? నేను అడిగానా నాతో మాట్లాడని? నిన్ను అడిగానా నన్ను నవ్వించు అని? అసలు నేను అడిగానా నన్ను ప్రేమించు అని? పోనీ నిన్ను అడిగానా నాకు ఈ ప్రపంచం పరిచయం చెయ్యమని? అసలు ఎందుకు వచ్చావు నా జీవితంలోకి? మళ్ళీ నువ్వెందుకు వెళ్ళిపోయావు? నేను తప్పు చేస్తూ మందలించావు, కానీ నువ్వు ఈరోజు చేసింది నీకు తప్పు అనిపించలేదా? నేను ఇష్టపడ్డం నా స్వార్థం అన్నావు, ఈరోజు నీ స్వార్థం నువ్వు చూసుకోవటం లేదా? మన మధ్య ప్రేమ ఉందా అసలు అనే ప్రశ్న నాకు కనపడుతుందిరా. నిన్ను తిట్టాలని ఉంది, కానీ నా ప్రేమను అవమానించిన నిన్ను ఏమని తిట్టాలి? నాకు ప్రేమించడం తప్ప నిన్ను ద్వేషించేంత గొప్ప మనసు దేవుడు నాకు ఇవ్వలేదురా. అందుకే నేను ఈ లోకంలో నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. కానీ రాజా, ఇప్పటికీ నాకు నువ్వంటే చచ్చేంత ఇష్టం రా. అందుకే నువ్వు లేని ఈ జీవితం నాకు వద్దని చచ్చిపోతున్నాను. దేవి, సారీ, మన ఫ్రెండ్షిప్ జీవితాంతం ఉంటుందనుకున్నాను, కానీ మధ్యలోనే ఆగిపోతుంది. నువ్వు ఆనందన్న హ్యాపీగా ఉండండి. అమ్మా నాన్న నన్ను క్షమించండి. చెల్లి, తమ్ముడు, అమ్మా నాన్నని బాగా చూసుకోండి. ఇక ఉంటాను. అందరికీ సెలవు. మీ శృతి. అలా రాసి ఇంట్లో తన డెస్క్లో పెట్టింది. అప్పటికే తన ఎగ్జామ్స్ అయ్యాయి. ఒక ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది. కాలేజ్ నుంచి ఇంటికి వచ్చింది. అన్నం తిన్నది. తమ్ముడి చెల్లితో కాసేపు మాట్లాడింది, పోట్లాడింది. అమ్మ నాన్నతో కాసేపు సంతోషంగా మాట్లాడింది. అమ్మ, రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ కదా, సార్ ఇంపార్టెంట్వి చెప్తానని చెప్పారు, వెళ్ళి వస్తానని నీట్గా తయారైంది. తనకు నచ్చిన డ్రెస్సు, జీన్స్, టీషర్ట్ అప్పట్లో అమ్మాయిలు వేసుకోవటం వింత, ఎవరో తప్ప వేసుకునే వాళ్ళు కాదు. అవి వేసుకొని బుక్స్ తీసుకుని ఆ రోజు అంటే మార్చి 23, 2003 మధ్యాహ్నం 3 గంటలకి ఇంటి నుంచి బయలుదేరింది. ఆ టైంలో బస్సు లేకపోవడంతో తల్లి ఆటో ఎక్కించడానికి వచ్చింది. ఆటో ఎక్కిన శృతి ఆటోలో నుంచి వెనుకకి తల్లి కనపడే వరకు చూస్తూనే ఉంది. ఆ తల్లికి ఎందుకో గుబులుగా ఉంది. ఏంటి బిడ్డ అలా చూస్తుంది అని భయం వేసింది. కానీ సర్ది చెప్పుకొని ఇంటికి వెళ్ళింది రాధిక. 5 అయింది, శృతి ఇంటికి రాలేదు. వస్తుందిలే అని అనుకున్నారు శృతి అమ్మా నాన్న. 6 అయింది, శృతి ఇంటికి రాలేదు. బస్సు ఏమైనా లేట్ అయిందేమో అని అనుకున్నారు. 7 అయింది, శృతి ఇంకా రాలేదు. రాధిక, వెంకటయ్యలో భయం మొదలైంది. 8:30 అయింది. అయ్యా, ఆ సార్కి ఫోన్ చేసి రాపో అని అన్నది రాధిక. సరే అని ఇంగ్లీష్ సార్ ఫోన్ నెంబర్ ఉన్న కాగితం తీసుకుని ఎస్టీడీ దగ్గరికి వెళ్ళాడు. కానీ అది పల్లెటూరు అవ్వటం వలన జనాలు త్వరగా ఇళ్ళకి చేరుకుంటారు. ఎస్టీడీ అతను షాప్ బంద్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చిన భార్యకి విషయం చెప్పాడు. ఇద్దరికి భయం అధికమైంది. ఏడుపు వస్తుంది. కానీ పిల్లలు భయపడతారని బిక్కుబిక్కుమంటూ అలానే ఉన్నారు. 9 గంటలకి లాస్ట్ బస్ వస్తుంది. ఆ బస్కైనా వస్తుంది అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఉదయం అన్నం ఉంటే పిల్లలకి పెట్టి పడుకోబెట్టింది రాధిక. ఆమెకు వంట చేసే ఓపిక కూడా లేదు. వాళ్ళిద్దరికీ తినాలనే ఆకలి కూడా లేదు. 9 అయింది. లాస్ట్ బస్ ఊర్లోకి వస్తూనే హారన్ వినిపిస్తుంది. అయ్యా, పిల్ల ఈ బస్కి వస్తుందేమో పో, మళ్ళీ చీకటికి భయపడుతుంది, దానికి అసలే నడవటం కూడా సరిగా రాదు అన్నది. అప్పటికే వెంకటయ్య చెప్పులు వేసుకుని రోడ్ దగ్గరికి వెళ్తున్నాడు. ఊరంతా నిద్రపోతున్నారు. బస్ దగ్గరికి వెళ్ళిన వెంకటయ్య బస్సు ఆగకుండా వెళ్ళటంతోనే అర్థమైంది బిడ్డ ఈ బస్ దిగలేదని. ఊసురమంటూ ఇంటికి వచ్చాడు. బిడ్డ ఈ బస్కి వస్తుందేమో, ఆకలి అవుతుందేమో అని రాధిక బియ్యం కడుగుతుంది. వెంకటయ్య ఒక్కడే రావటంతో కడిగే బియ్యం అక్కడే పెట్టి, ఏందయ్యా పిల్ల అని అడిగింది. ఈ బస్కి కూడా రాలేదు అమ్మాయి అన్నాడు వెంకటయ్య నీరసంగా కూర్చుంటూ. ఇక రాత్రి వెంకటయ్యకి రాధికకి కంటి మీద నిద్రలేదు.
తెల్లవారు బిడ్డ కోసం తిండి నిద్ర లేకుండా ఎదురు చూస్తూనే ఉన్నారు. తెల్లవారింది. శృతి ఇంటికి రాలేదు. ఇంటి పక్కన వాళ్ళు అడగనే అడిగారు శృతి ఏది కనిపించడం లేదని. వాళ్ళ స్నేహితురాలు ఇంటికి వెళ్ళింది అని చెప్పింది రాధిక. అసలే రోజులు బాగలేవు. వయసు వచ్చిన పిల్లని అలా స్నేహితురాలింటికి ఎలా పంపించారని అడిగింది ఆమె. పిల్లలకి ఇంత వండి తిని బడికి పొమ్మని చెప్పి రాధిక దేవి వాళ్ళ ఊరికి, వెంకటయ్య కాలేజ్లో శృతి ఫ్రెండ్స్ని లెక్చరర్స్ని కలుద్దామని 7 గంటలకే వెళ్ళిపోయాడు. దేవి దగ్గరికి వెళ్ళిన రాధికకి, లేదు పిన్ని, నేను 2 రోజులు అవుతుంది శృతిని కలిసి అని చెప్పింది. రాధిక బాధపడుతూ వచ్చింది ఇంటికి. రాధిక వెళ్ళగానే దేవి విక్రమ్కి ఫోన్ చేసింది. కానీ వాళ్ళ నాన్న విక్రమ్ని బయటకు వెళ్ళనివ్వలేదు. వెంకటయ్య కాలేజీలో కనుక్కుంటే నిన్న సాయంత్రం ఇంగ్లీష్ సార్ ట్యూషన్కి శృతి అసలు రాలేదని తెలిసింది. వెంకటయ్యకి ఏం చేయాలో అర్థం కాలేదు. అతని ఇంటికి వచ్చాడు. ఇద్దరు వెళ్ళిన పని గురించి మాట్లాడుకొని బిడ్డ ఎక్కలేకపోవడంతో ఏడుస్తూ కూర్చున్నారు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు ఏం జరిగిందా అని. విషయం తెలుసుకున్న అందరూ అసలే బాధపడుతున్న వాళ్ళపై తలా ఒక రాయి విసిరారు. అందుకే ఆడపిల్లల్ని చదువులకు పంపకూడదని చెప్పేది. పెద్దది కాగానే పెళ్లి చేయాలి. నువ్వు 10 దాకా చదివించావు, అది చాలదన్నట్లు కాలేజ్ చదువులు చెప్పిస్తున్నావు. ఎక్కడికి పోయిందో ఏమో, ఎవరైనా ఏమైనా చేశారో ఏంటో అని. అసలే బాధగా ఉన్న వాళ్ళకి ఇంకా భయం ఎక్కువయ్యి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. రాధిక వెంకటయ్య ఏడుస్తూ ఉంటే అందరూ చుట్టూ ఉన్నారు. ఇంతలో ఒక కానిస్టేబుల్ సైకిల్పై వచ్చాడు. ఇక్కడ వెంకటయ్య ఎవరు అని అడిగాడు. వెంకటయ్య వాళ్ళ ఇల్లు చూపాడు. అక్కడ ఉన్న ఒక అతను. కానిస్టేబుల్ వెంకటయ్య ఇంటికి వచ్చి, శృతి మీ అమ్మాయేనా అని అడిగాడు. అవునయ్యా, మా అమ్మాయి నిన్నటి నుంచి ఇంటికి రాలేదు. మీకేమైనా కనిపించిందా అని అడిగాడు వెంకటయ్య ఏడుస్తూనే. కానిస్టేబుల్కి విషయం ఎలా చెప్పాలో అర్థం కాలేదు. మిమ్మల్ని ఎస్ఐ గారు రమ్మని చెప్పారని ఎక్కడికి రావాలో చెప్పి వెళ్ళిపోయాడు కానిస్టేబుల్. వెంకటయ్యకి రాధికకి కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఊర్లోని అయిన వాళ్ళని 4గురిని తీసుకొని కానిస్టేబుల్ చెప్పిన రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన రాధిక వెంకటయ్యకి అక్కడ చూసిన దృశ్యానికి గుండె పగిలిపోయింది. ఒక బట్టల మూట కట్టి ఉంది శృతి డెడ్ బాడీ. అది చూసిన తల్లి తండ్రికి అసలు ఇది చూడ్డానికా ఇంకా మేము బతికి ఉన్నది అనేలా ఉంది శృతి పరిస్థితి. తలంతా పగిలి చెయ్యి విరిగి పక్కన పెట్టి ఉంది. మొహంలోని సగ భాగం కన్ను బయటకు వచ్చి అంత చిందరవందరంగా అయింది మొహం. బాడీ సగానికి తెగిపడి ఉంది. మొత్తం తన బాడీ అంతా ముక్కలు ముక్కలైతే అన్నీ కలిపి ఒక గోనె సంచిలో తెచ్చి అక్కడ ఒక గోడ వెంట పెట్టారు. తల్లి తండ్రి గుండె పగిలేలా ఏడ్చారు. పోలీసులు వచ్చి బాడీ మీదైనా కాదా అని చెక్ చేసుకుంటే శృతి తల్లి రాధిక ఆ ముక్కల దగ్గరికి వెళ్ళి రక్తంతో తడిసిన తన బిడ్డ బట్టలను దగ్గరగా పట్టుకుని చూసి మా అమ్మాయి అని చెప్పి ఏడ్చింది. మీ అమ్మాయిలు చనిపోవటంపై మీకెవరి మీదైనా అనుమానం ఉందా అని అడిగారు. ఈ విషయాలేవి తెలియని శృతి తల్లి తండ్రి ఎవరి మీద అనుమానం లేదు అని స్టేట్మెంట్ ఇచ్చారు. అలా రాసి సంతకం పెట్టించుకున్నారు పోలీసులు. బాడీని పోస్ట్ మార్టంకి పంపించారు. ఇంకా ఏముంది అక్కడ పోస్ట్ మార్టం చేయడానికి, ఆల్రెడీ ముక్కలైన దేహాన్ని ఇంకా ముక్కలు చేయడానికి తప్ప అక్కడ రైల్వే పోలీసులు చెప్పారు. శృతి బుక్స్, లెటర్ రైలు పట్టాల పక్కన ఉన్న సాయిబాబా గుడి దగ్గర దొరికాయని. అందులో నాకు ఈ జీవితం నచ్చలేదు, నేను చచ్చిపోతున్నాను, బాబా నేను చాలా నమ్మాను కానీ నువ్వు నాకు కావాల్సింది ఇవ్వలేదు, అందుకే నేను నీ దగ్గరికి వస్తున్నాను, అమ్మా నాన్న క్షమించండి అని తన పేరు, తండ్రి పేరు, ఊరి పేరు రాసిపెట్టింది. ట్రైన్ డ్రైవర్ చెప్పిన దాన్ని బట్టి ఆ రోజు సాయంత్రం 6 గంటలకు వచ్చే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి శృతి ఎదురుగా వెళ్ళింది. ఎదురుగా ట్రైన్ వస్తుంటే దానికి ఎదురుగా శృతి పరుగుపెట్టింది. ఏ శృతి, అప్పుడు నీకు నీ అమ్మ నాన్న గుర్తు రాలేదా? నీ కోసం నీ నాన్న అమ్మయ్యాడు కదా, అది గుర్తు రాలేదా? నేను 16 సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడుకున్నా మీ అమ్మ నాన్న గుర్తు రాలేదా? నీ కోసం వాళ్ళు కడుపు మార్చుకున్నారు కదా. 16 సంవత్సరాలు పెంచిన వాళ్ళ ప్రేమ కంటే 3 నెలల క్రితం పరిచయమైన అతని ప్రేమ ఎక్కువైందా? నీ తల్లి తండ్రి ప్రేమకి లేని విలువ అతని చేతకాని ప్రేమకిచ్చావా? అయ్యో శృతి, మీ అమ్మ నీకు ఇంకా నడవటం రాదు అని అనుకుంటుంది కానీ నువ్వు ట్రైన్కి ఎదురు పరుగు పెడుతున్నావు అంటే మీ అమ్మ నాన్నని మోసం చేస్తున్నావు. శృతి ఆగు, మీ చెల్లి తమ్ముడు గురించి ఆలోచించు. మీ అమ్మ నాన్న, మీ చెల్లి తమ్ముడు అందరూ బాధపడతారు, ఏడుస్తారు. ఆగు శృతి ఆగు అని పైనుంచి ఆ దేవుడైనా చెప్పి ఉంటే బాగుండేది. అసలు ఆ పిల్లకి అంత ధైర్యం ఎలా వచ్చింది? చిన్న వయసు ఆడపిల్ల, అంతా ఆ దేవుడికే తెలియాలి.
ఆ ఎదురుగా అమ్మాయి పరిగెడుతూ వస్తున్నా అది ఏ బస్సో లారీ కాదు కదా. సడన్గా ఆపటానికో లేదో పక్కకి తిప్పుకోవటానికో ఆ రోజు సాయంత్రం అది జరిగితే ఆ డ్రైవర్ నెక్స్ట్ స్టేషన్లో బండి ఆపి రైల్వే పోలీసులకు చెప్తే అప్పటికి చీకటి పడ్డంతో పోలీసులు ఆ రోజు వెళ్లకుండా తెల్లవారి వెళ్లారు. ఒక ట్రైన్కి ఎదురు వెళ్తే మరి తన మీద నుంచి మరి ఎన్ని ట్రైన్స్ వెళ్ళాయో ఎవరికి తెలుసు. నువ్వు నీ తల్లిదండ్రిని మరిచి 3 నెలల క్రితం పరిచయమైన ఒకడి కోసం నీకు ఏమాత్రం విలువనివ్వని ఒకడి కోసం ఇలా కుక్క చావు చావాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఆ తల్లి తండ్రిని అసలు ఆ ఊరిని ఆ రోజు ఏడవటం ఎవ్వరూ ఆపలేకపోయారు. ఎన్నో మాటలు జనాలు విషయం తెలియక ఎవరు రేప్ చేసి అలా పడేశారని ఒకరంటే, లేదు ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించిందట, వాడు వద్దు అన్నాడు అందుకే ఇలా చేసిందని ఒకరు, లేదు నేను కొట్టు దగ్గరికి వచ్చినప్పుడు చూశాను ఆ అమ్మాయి కడుపు కొద్దిగా ఎత్తుగా ఉంది అని ఒక అమ్మ. అరే తనకి వాడు పరిచయం అయినది జనవరి 1, తను చనిపోయింది మార్చి 23. అప్పటికి కడుపు వచ్చి బయటకు కూడా కనిపిస్తుందా? ఇందరిన్ని మాటలు అనటానికి ఆ తల్లి తండ్రిని ముళ్ళతో పొడిచి పొడిచి చంపటానికి కారణం ఎవరు? శృతి తొందరపాటుతనం కదా. అంత ఘోరాతి ఘోరంగా చివరి చూపు కూడా లేకుండా చనిపోయింది. తను ఎవరికి శిక్ష వేసింది చనిపోయి. తను చనిపోయాక ఆ 3వ రోజు ఇల్లంతా సర్దితే తన డెస్క్లో తన డైరీ తను రాసిన లెటర్స్ బయటకు వచ్చాయి. అవి తీసుకొని పోలీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆ అబ్బాయి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మీరు మొదట ఎవరి మీద అనుమానం లేదన్నారు కదా, ఇప్పుడు కేసు ఎలా వేస్తారన్నారు. కోర్టులో కేసు వేస్తే ఉన్న లెటర్స్ డైరీ చూపిస్తే ఎవరైనా సాక్షులు కావాలన్నారు. ఆ దేవిని రమ్మంటే అమ్మో నేను రాను నా వల్ల కాదు నాకు భయం అని తను తప్పించుకుంది. ఎంత నమ్మింది శృతిదేవిని. కోర్టులో సరైన సాక్ష్యాలు లేవని కేసు కొట్టేశారు. తన తల్లి తండ్రిక వాళ్ళు కడుపున పుట్టిన బిడ్డ ఇంతలా చదువుకున్న బిడ్డ చనిపోయిందనే బాధ ఉంది. కానీ మిగిలిన 2 పిల్లల కోసం గుండె రాయి చేసుకుని వాళ్ళకి ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకున్నారు. పెద్ద బిడ్డకి తాము చూపించే ప్రేమలో ఏ లోపం జరిగిందో బయట ప్రేమకి విలువ ఇచ్చింది అని చిన్న బిడ్డని కంటికి రెప్పల మహారాణిలా చూసుకున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్ళయి పిల్లలు, ఇక కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు. వాళ్ళు ఓకే కానీ ఇప్పటికీ అప్పుడప్పుడు బిడ్డ గురించి తలుచుకొని బాధపడుతున్నారు. ఇప్పుడు ఉంటే 2 పిల్లలయ్యి సంతోషంగా ఉండేదని. ఇక ఆ విక్రమ్ రాజా హాయిగా పెళ్లి చేసుకుని 2 పిల్లలతో సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి తప్పు ఎవరిది, శిక్ష ఎవరికి? తప్పు శృతిదే, శిక్ష మాత్రం శృతికి ఆమె తల్లిదండ్రికే. అలా శృతి జీవితం 16 సంవత్సరాలకి ముగిసిపోయింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.